హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే టమాటా చారు చేస్తున్నా. ఎట్లా చేసుకుందామో చూద్దామా. నేనైతే 4-5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. మాకైతే సరిపోతుంది, నైట్ కదా సరిపోతుంది మాకు నలుగురికి. అది ఎట్లా చేసుకుందాం చూద్దాం. నేనైతే టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నా, ప్యాన్ పెట్టుకున్నా, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే టమాటా అయితే ఉడకబెట్టుకోను, కట్ చేసుకున్నా కదా, డైరెక్ట్ పోపగానే నేను దాంట్లో వేసేస్తాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు దీంట్లో అయితే వేసుకుంటున్నా, దీన్ని దంచుకుంటా. పోపు అయింది, టమాటా ముక్కలు వేసుకుంటాను నేను దీంట్లో. కలుపుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిసేపు కలుపుకున్నాం కదా, దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇంకా పసుపు అన్నీ దీంట్లో వేసి పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం రుబ్బినట్టు అనుకొని వాటర్ పోసుకోవాలి. సాల్ట్, కారం కూడా వేసుకుంటా దీంట్లో. ఇప్పుడు కారం నేనైతే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నా. దీంట్లో అయితే టమాటా రసం కదా, కారం ఎక్కువ లేకుండా, ఇంకా వాతావరణం కూడా కూల్గా ఉంది కదా, అందుకనే దీంట్లో మిరియాలు వేయాలి. మిరియాలు వేసుకొని మసాలా పెట్టుకున్నానుకో చాలా బాగుంటుంది టమాటా రసం. నేనైతే మిరియాలు కూడా ఎల్లిపాయలు దీంట్లో వేసేసి దంచుతున్నా. ఎల్లిపాయలు ఇవి దంచుకుంటాం కదా, అది కొంచెం మసలేటప్పుడు ఇది తీసి దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా కాలం తిన్నారనుకో ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే 2 మిక్సీ వేసుకుంటున్నా. ఇదైతే కలుపుకుంటున్నాను, కలపలేదు. మిరియాలు వేసేటప్పుడు కారం అయితే తక్కువనే వేసుకోవాలి. మిరియాలు కొంచెం ఘాటు ఉంటాయి కదా, కారం తక్కువ వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి, కొద్దిగంత కారం, ఎల్లిపాయలు, మిరియాలు వేసుకొని మిక్సీ వేసుకొని దంచుకొని మసలేటప్పుడు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చలికాలం తినాల ఇంకా బాగుంటుంది వెదర్కి అయితే. ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో నేనైతే మిరియాలు, ఎల్లిపాయలు అయితే 2 మిక్సీ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. అసలు స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో. మిరియాల స్మెల్ చాలా బాగుంటుంది. వేసుకొని కొంచెం బాగా ఉడకాలి. మూత పెట్టుకున్నా. నేనైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటున్నా. ఒకసారి చూద్దామా ఉడికిందేమో. టమాటాలు అయితే ఉడికినాయి చూడండి. దీంట్లో అయితే కరివేపాకు వేసుకుందాం. ఇదైతే ఉడికింది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుందాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్. టమాటాలు కోసి ఉడకబెట్టి దానికంటే చాలా టైం పడుతుంది కదా ఉడకబెట్టి చేయడానికంటే. ఇలా డైరెక్ట్గా వేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్ బాయిల్ ఎగ్ ఉండాలి, మిరియాల పొడి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే అట్లనే తింటాము. బాయిల్ ఎగ్ కాంబినేషన్తో అయితే తింటాం మేమైతే రోజు కంపల్సరీ. వాటర్ వేసుకున్నాం కదా, కొద్దిసేపు మసాలా పెట్టి దించేసేద్దాం. అయిపోయింది చూసిరా. టమాటా రసం అయితే మసులుతుంది. కొద్దిసేపు మసాలానిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్ టమాటా చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి తినాలి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.